ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వేళ మనం అనుకున్నాం చతుర్థ స్కందంలో చాలా మంచిదన్నమాట ఇది. సతీ సహగమనం అంటే సతీదేవి దేహాన్ని త్యాగం చేయడం, దక్షయజ్ఞం మొదలుగా కలిగినటువంటి మంచి అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలను మనం విన్నాం. అంటే శ్రీమన్నారాయణుడు చెప్పేది ఏమిటయ్యా అంటే, నా స్వరూపమే విష్ణువైనా శంకరుడైనా బ్రహ్మైనా మీ అందరూ ఒక్కటే, ఎవరిని ఆరాధించినా వారిని ఆరాధించవచ్చు, ఇది వేరు అది వేరు అనేటువంటి విషయాన్ని స్వామి మనకి చెప్పకుండా అందరూ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి ఆ భావంతో మనం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నాడు. సర్వదేవ నమస్కార, నువ్వు ఏ దేవుడిని పూజించు, కేశవం ప్రతిగచ్చతి. నదీనాం సాగరోగతి, ఎక్కడ కురిసిన వర్షమైనా నదుల ద్వారా చివరికి సముద్రాన్ని చేరినట్లుగా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా ఆయన ఉపాఖ్యానాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ధ్రువోపాఖ్యానం అన్నమాట. ధ్రువోపాఖ్యానం అంటే బ్రహ్మగారి యొక్క సంతానంలో స్వయంభవ మనువు అనేవాడు ఉండేవాడు. ఈ స్వయంభవ మనువు యొక్క భార్య పేరు శతరూప. ఈయనకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఉండేవారు. మనం కపిలుడు దేవహూతి కర్దమ ప్రజాపతి అని మా దేవ చెప్పుకున్నాం మనం. ఈ స్వయంభవ మనువు యొక్క సంతానమే అక్కడ దేవహూతి. సరే, ఇప్పుడు ఈ పురుష సంతానం గురించి చెప్తూ ఈ ఉత్తానపాదుడు గురించి చెప్తున్నాడు. ఈ ఉత్తానపాదుడు మరి చాలా వాసుదేవుడి యొక్క అనుగ్రహంతో జన్మించారు వీళ్ళంతా కూడా. ఈ ఉత్తానపాదుడికి సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. సునీతి అంటేనే అర్థమవుతుంది మంచి నీతి నియమాలు కలది. సురుచి అంటే బాగా ఇష్టమైనది ఎవరికి? రాజుగారికి. సునీతి యందు ధ్రువుడు, సురుచి యందు ఉత్తముడు అని ఇద్దరు పిల్లలు పుట్టారు. సరే, తండ్రి ఇద్దరు పిల్లల్ని బాగానే చూసుకుంటూ ఉంటాడు. సాధారణంగా మరి ఏం చేయగలడు? రెండో భార్య అంటే కాస్త ప్రేమ ఎక్కువ, అంటే ఆమె యొక్క దుడుసుతనం ఎక్కువగా ఉంటుంది. ఇతను చెయ్యాలని అనిపించినా చేయనివ్వదు. ఎందు గురించి అంటే మళ్ళా మొట్టమొదటి వాళ్ళు వీళ్ళని గెంటేస్తారేమో అన్న భయం, ఆ మర్యాదలు తగ్గిపోతాయేమో రాచమర్యాదలని భయంతో మరి రాణి అజాత ఆ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు సునీతి వారి యందు ద్వేషం పెంచేటట్లుగా, వీరి యందు అనుకూలం ఉండేటట్లుగా ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది ఆమె యొక్క ప్రణాళికలు. సరే, ఒకరోజు రాజుగారు కుర్చీలో కూర్చుని ఈ యొక్క ధ్రువుడు వచ్చాడు. రాజుగారు కుర్చీలో కూర్చుని ఏం చేస్తున్నారు? తన కుమారుడు సురుచి యొక్క కుమారుడు ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం చేస్తున్నారు అంటే ఆడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పంచవర్ష ప్రాయుడు పాప ధ్రువుడు కూడా పెద్ద వయసు ఏమీ లేదు. అతనికి కూడా తండ్రి గారి యొక్క ఒళ్ళో కూర్చోవాలనేటువంటి కోరిక పుట్టి గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటిగా తండ్రి పాప ఏం చేయగలడు? తండ్రి కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. సురుచి
ప్రీయసీ పత్నో ఏతరా యత్సుతో ధ్రువ అన్నాడు. ఏకదా సురుచే పుత్రం అంకమారోప్యలాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజా అభ్యనందత. అక్కడ దగ్గరలోనే సురుచుంది. పాపం తీసుకోవాలని రాజుగారికి ఉంది మనసులో. పెద్ద భార్య కుమారుడైన ధ్రువుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని ఉంది. కానీ ఉన్నప్పటికీ ఆ పక్కన భార్య ఉండడం చేత అతను కూర్చోపెట్టుకోలేకపోయాడు. కూర్చోలేకపోయేప్పటికీ ఆమె ఏమి చేయగలదు? అతను కూడా ఏమీ చేయలేడు కదా. సరే, గబగబా వచ్చేసిందండి. ఏమంటోంది? దుర్లభమైన స్థానం పొందడానికి నువ్వు ఈ రాజుగారి యొక్క ఒడిలో కూర్చోవడానికి నీకు అర్హత లేదు. ఎందుచేత అంటే నీవు నా గర్భమయందు జన్మించలేదు కాబట్టి. నువ్వు గొప్ప తపస్సు చేసి శ్రీమన్నారాయణుని నువ్వు వశపరుచుకుని ఆయన ద్వారా వరాన్ని పొంది నా గర్భంలో నువ్వు జన్మిస్తే రాజుగారి యొక్క ఒళ్ళో కూర్చోగలవు అందండి. ఎంత మాట చూడండి. నగృహీతో మయా యత్వం కుక్షావపి నృపాత్మజ బాలోసి బతనాత్మానం అన్య స్త్రీ గర్భసంభృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభే అర్థే మనోరథ తపసా ఆరాధ్య పురుషం తస్యైవ అనుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం ఇది ఇచ్చసి నృపాసనం. నువ్వు రాజుగారి యొక్క ఒళ్ళో కూర్చుని సింహాసనం మీద కూర్చోవాలన్నట్లయితే గొప్ప తపస్సు చెయ్యి. ఆ తపస్సు ద్వారా శ్రీమన్నారాయణ మెప్పించి నా గర్భంలో పుట్టి ఈ రాజుగారి యొక్క సింహాసనం మీద కూర్చుంది కానీ అన్నాడు. చిన్న పిల్లవాడు కదండి, ఏమంటాడు? ఆక్రోషం, కోపం, ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తాయి. సవితి తల్లి మాటలు ఏం చేయడానికి తెలియదు. ఆ పసిపిల్లవాడు బాధపడుతూ ఎక్కి 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 ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు. అలా ఎక్కి ఎక్కి ఏడుస్తూ తన తల్లి దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాడప్పటికి తల్లి సునీతి ఆ ధ్రువుడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేటువంటి విషయం ఆ పరిచారక స్త్రీల ద్వారా తెలిసింది. వారు చెప్పారు, నీ సవితి ఇలా అన్నదమ్మా అన్నారు. అప్పుడు ఆమె ఆలోచించింది. ఆమె చాలా బాధపడింది. కన్నీరు మున్నీరులా బాధపడింది. పెద్దవాళ్ళకి ఏమైనా ఉండొచ్చు సమస్యలు, కానీ పిల్లల దగ్గర పాపం అటువంటి విషయాలు ఉండకూడదు కదండి. పిల్లల్ని దైవభావంగా చూసుకుని ఎంతో ప్రేమగా చూసుకోవాలి తప్ప పిల్లల యందు వైషమ్యం ఏమిటి అనే భావనతో పాపం బాధపడి ఆమె అంటోంది. సవితిని ఏమనలేదు, భర్తని ఏమనలేదు. నాయనా, నీకు నీ యొక్క తల్లి యథార్థాన్ని ఉపదేశించింది. ఇంచేత నేనే ఒక పెద్ద దురదృష్టవంతురాల్ని. నా కడుపును పుట్టినవాడు నువ్వు ఇంకా దురదృష్టవంతుడివే. భార్యగా నన్ను వివాహం చేసుకున్నాడు రాజు, కానీ నాకు భార్యగా అన్ని అర్హతల్ని ఇవ్వలేదు. ఆ సవితి తల్లి ఏదైతే ఉందో ఆమె నిక్కచ్చిగా చెప్పింది. ఆమె మాటల్లో ఏమీ దోషము లేదు. నువ్వు ఉత్తముడు వలె రాజసింహాసనం పొందాలి అంటే శ్రీమన్నారాయుడి యొక్క పాద పద్మములను సేవించాలి. ఇంచేత అంటే అత్తిష్ట తత్తాత స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతివా ఓఢు మిడస్పతిర్మాం. అంటే ఆమె అంటోంది ఏమనంటే, నాయనా ఆరాధయ అధోక్షజ పాదపద్మం. అధోక్షజుడంటే నారాయణమూర్తి యొక్క పాదపద్మాన్ని ఆరాధించు. యది ఇచ్ఛసే, నీకు నిజంగా కోరుకుంటే. ధ్యాసన ముత్తమో యథా, అంటే ఇది ఇచ్ఛసే అంటే
నీకు ఉన్నతమైనటువంటి ఆసనం పొందాలని కోరిక ఉన్నట్లయితే స్వామి యొక్క పాదాలని పట్టుకుని నువ్వు ఆయన్ని పూజించాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు. నువ్వు అక్కడవే అనుకుంటున్నావా? స్వయంభవ మనువు శ్రీహరిని పూజించారు. వారు మోక్షాన్ని పొందేరు. స్వయంభవ మనువు మీ తాతలు. స్వయంభవ మనువు యొక్క కుమారులే కదా ఉత్తానపాదుడు వీళ్ళును. మీ తాతగారు ఆ శ్రీహరి యొక్క పాద పద్మాలని సేవించి మోక్షాన్ని పొందారు. నాయన నీవు కూడా భక్తితో శ్రీహరిని ఆశ్రయించు. ఆయన మనకేం చేస్తాడయ్యా? జనన మరణ అనే చక్రం నుండి ముక్తిని ఇస్తాడు. మళ్ళా పుట్టడం మళ్ళా చావడం ఏ ఉండవు అని చెప్పి తల్లితో చెప్పింది. తల్లి ఎవరితో చెప్పింది? బాలుడితో, ధ్రువుడితో చెప్పింది. ధ్రువుడు శ్రీమన్నారాయణ ఆరాధించాలని చెప్పి కోరికతో గబగబా బయలుదేరాడు. పిల్లవాడు కదండి, వాడికి ఏం తెలియదు, అడవిలు కూడిపోతున్నాడు. ఈ విషయం నారద మహామునికి తెలిసింది. నారదుడు వచ్చాడు. నాయన నువ్వు ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు. ఏమిటి? నీ శ్రీహరిని సేవించాలనుకున్నాను, నేను ఉత్తమమైనటువంటి సింహాసనాన్ని అధిరోహించాలి అన్నాడు. ఇదేమిటా బాబు, ఇదేమిటి ఈ పట్టుదల ఏమిటి? చిన్నపిల్లవాడు అంచేత నువ్వు పట్టుదల మాని. మానవమానాలు పిల్లలకు ఉండవండి. ఈ లోకంలో సంతృప్తి అసంతృప్తి మూల కారణం ఏమిటి అంటే మోహం. మోహం అంటే కోరిక. ఆ మోహమే లేకపోతే సంతృప్తి లేదు, అసంతృప్తి లేదు. అంచేత నువ్వు పిల్లవాడవయ్యా, నువ్వు ఇది పెద్ద పెద్ద వాళ్ళు ఆచరించవలసిన పని. ఈ చిన్న పిల్లవాడు నువ్వేమిటి, భగవంతుడిని ఏమిటి, పూజించడం ఏమిటి, ఇవన్నీ సరైనటువంటివి కాదు. అంచేత భగవంతుడి యొక్క లీలా విశేషాలు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. చాలా కష్టం నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని నారదుడు చాలాసార్లు ఆ ధ్రువుడిని నివారించాడు. ధ్రువుడు ఎటువంటి వాడు అనుకుంటున్నాడు? ధ్రువుడు అటువంటి వాడేం కాదు, అలా వెళ్ళిపోయేటువంటి వ్యక్తి ఏం కాదు. ఆయన జనన్యా అభయత పంథ నవై నిశ్రేయస్యతే భగవాన్ వాసుదేవస్తం భజ తత్ ప్రవణాత్మన అంది తల్లి. నాకు మా అమ్మ చెప్పిందండోయ్, నేను మా అమ్మ చెప్పినటువంటి మాటనే వింటాను. ఏమంది? నువ్వు వెళ్ళి జనన్యా అభిహిత పంథ మార్గం చెప్పింది. సవై నిశ్రేయస్యతే భగవాన్ వాసుదేవస్తం భజ తత్ ప్రవణాత్మన ధర్మార్థ కామ మోక్షాఖ్యం య ఇచ్చేత్ శ్రేయ ఆత్మన ఏకమేవ హరే తత్ర కారణం పాదసేవనం తత్ర తత్రాగచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిత్యం నిత్యదాహరే. అంచేత ఓ మహర్షి, నా తల్లి చెప్పినట్లుగా నేను తప్పనిసరిగా ఆ శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తాను, ఆయన సేవలోనే ఉంటాను, ఆయన్నే భజిస్తాను అని ఈ యొక్క బాలుడు నారదుడికి చెప్పాడు. సరిగ్గా నారదుడు ఏం చేస్తాడు? ఓ వీడు చాలా బలంగా ఉన్నాడు, అయితే మనం లాభం లేదు, అంచేత మనం వీడికి ఉపదేశం చేద్దామని చెప్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఓ నాయనా, మధువనానికి వెళ్ళవయ్యా, ఇక్కడ మధువనం ఉంది. ఆ మధువనం పక్కన యమునా నది ఉంది. ఆ యమునా నదికి వెళ్ళి రోజు 3 పూట్ల స్నానం చేయాలి. మధువనానికి వెళ్ళు. ఆయన ఆ నదిలో ప్రతిరోజు 3 సార్లు స్నానం చేయమన్నారు. దేవతా నమస్కారాలు చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ పూజించు. నువ్వు ముందర కూర్చునే ముందర దర్భల యొక్క ఆసనం వేసుకో. దర్భల ఆసనం వేసుకుని గాలిని పీల్చు, ఆపు, మళ్ళా వదులు. గాలిని పీల్చడం, మళ్ళా పట్టుకోవడం, ఆపడం, మళ్ళీ వదిలిపెట్టడం. పూరకం కుంభకం రేచకం అంటారు దీన్ని. యోగ విద్య ద్వారా ముందర గాలిని స్తంభింపజేయి. అప్పుడు మనస్సు, ఆ ముక్కు మీదే మనసు పెడతారు చూసారా, శ్వాసమే ధ్యాస అంటారు. ఆ విధంగా ధ్యాసను పెట్టుకుంటే బాహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు నీ యొక్క మనస్సు భగవంతుడి మీద ధ్యానం చేయి. ఎలా చేస్తావయ్యా? హరిని ధ్యానించాలి. మంత్ర జపం కూడా చెప్తాను విను.
మామూలుగా భగవంతుడిని సేవించేయడం కాదు. ఏమంటారు? ఆ భగవంతుడిని ఎలా సేవించాలట? అష్టాంగ యోగ సాధన అని ఒకసారి మనం అనుకున్నాం. ఆ స్వామినే మనం చూస్తూ ఉండాలి. ఆయన ఎటువంటి వాడు? శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం. శ్రీవత్సాంకుడు, ఘనశ్యాముడు, ఆ వనమాలను ధరించినవాడు, శంఖ చక్ర గదా పద్మై అభివ్యక్త చతుర్భుజం. 4 భుజాలు ఉంటాయా శ్రీమన్నారాయణుడికి? ఆ 4 భుజాల్లో 4 ధరిస్తాడు. శంఖ చక్ర గద పద్మాలను ధరించినవాడు. కిరీటినం కొండలినం కేయూర వలయాన్వితం కౌస్తవాభరణగ్రీవం పీత కౌశేయవాసనం. ఆ పురుషోత్తముడు కిరీటాన్ని, కొండలాల్ని, కేయూరాల్ని, కంకణాల్ని, సువర్ణమైన మణి ఖచ్చితాల్ని, కంఠము ఎందు కౌస్తువమని, ఇక్కడ కౌస్తువమని నిగనిగలాడిపోతూ ఉంటుంది. పట్టు పీతాంబరాలు ధరిస్తాడు. దివ్యమైన తేజస్సుతో, దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి. ఆ బంగారపు, ఆ నూపురం మనోహరమైనటువంటి ఆ పరమపురుషుడి యొక్క నిజ స్వరూపాన్ని నీ మనస్సులో ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఆ భగవంతుడి యొక్క నామాన్ని చెయ్యాలయ్యా అన్నాడు. ఇంకా చెప్పుకొచ్చాడు, ఆ శరణాగత వస్తువుల్ని నువ్వు ఆ పరమ దైవం ఆయన ఒక్క తప్ప ఇంకెవరు ఉండకూడదు నీ మనసులో. ఆ విధంగా ఆయన్ని ధ్యానం చెయ్యాలని అష్టాంగ యోగ సాధన ద్వారా నారద మహాముని ఆ యొక్క ధ్రువుడికి ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని అంతా చెప్పాడు. మరి పసిబాలుడు, ఈ బాలుడికి ఏం తెలుసండి? ఏమీ తెలియదు కదా. ఇలా ధ్యానం చేయాలనే మార్గాన్ని చూపించిన వాడు నారద మహాముని. అక్కడతో వదలలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా చెప్పాడు. ఈ మంత్రాన్ని చెయ్యాలట. 7 రాత్రులు కనుక ఈ మంత్రాన్ని చేసి జపిస్తే, అలా జపిస్తూ ఉంటే సిద్ధులు దర్శనం అవుతుందట. మొట్టమొదట మనకి ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు సిద్ధులు, పురుషులు, గంధర్వులు, కింపురుషులు, ఇటువంటి వాళ్ళు. అటువంటి సిద్ధులు అంటే ఆ మహానుభావుల యొక్క దర్శనం మొట్టమొదట మనకి లభిస్తుందట. ఎవరికి? ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నిత్యము మంత్రం చేసిన వారికి ఆ ప్రభు యొక్క మూర్తిని మనం తీసుకోవాలి. ఓ చెక్కతో కానీ రాతితో కానీ స్వీకరించి ఆ మూర్తిని రోజు అభిషేకం చేయాలి, పుష్పమాలలు వేయాలి, మనకి దొరికినటువంటి తులసీ దళాలతో వేయాలి. అరణ్యంలో సంపాదించబడినటువంటి కందమూల ఫలాల్ని నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా మూర్తిని చక్కగా పూజిస్తూ ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తూ ఎల్లవేళలా మనం చక్కగా స్వామిని మనస్సులో ఏకాగ్రతగా ఉంచినట్లయితే తప్పనిసరిగా స్వామిని ప్రత్యక్షమవుతాడని ధ్రువుడికి నారదుడు చెప్పాడు. చెప్పి ఇంకా ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆ నారద మహాముని బయలుదేరి వెళ్ళిపోతూ ఉత్తానపాదుడి ఇంటికి వెళ్ళేటప్పుడుగా ఉత్తానపాదుడు పాపం బాధపడుతున్నాడు. నా కొడుకు 5 ఏళ్ల పిల్లవాడు, నా 2వ భార్య గెంటేసింది, వాడు అరణ్యంలోకి వెళ్ళాడు, ఏ పశుపక్షాదులు తినేస్తాయో కదా అని ఇలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ స్వామికి ఆ ఉత్తానపాదుడికి నారదుడు చెప్పాడు, నువ్వేం కంగారు పడకు నాయనా, నీ పుత్రుడు తపోవంతుడవుతాడు, ఆ భగవంతుడి యొక్క ధ్యానం సంపాదిస్తాడు, అతడు చాలా గొప్పవాడవుతాడు, ఆ గొప్పవాడై మళ్ళా తిరిగి వస్తాడని చెప్పి నారద మహాముని ఆ ఉత్తానపాదుడికి ధ్రువుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తాడు. చెప్పేటప్పటికి ఇక్కడ సరే, ఇంకా ఈ మధువనంలో మన ఎవరు ఈ యొక్క ధ్రువుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అసలు ఎలా చేశాడో ఈ తపస్సు అంటే మీరే ఆశ్చర్యపోతారండి. తపస్సు విని 1 మాసం ఫస్ట్ నెల 3 రోజులకు ఒకసారి వెలగపండు, రేగుపండు ఆహారంగా తినేవాట. ఎంత విచిత్రం! మిగిలిన ఆహారం తిండి ఇంకా 3 రోజులకు ఒకసారి. ఇది 1 నెల నాడు. ఇంకా 2వ నెలలో 6 రోజులకు ఒకసారి ఎండుగడ్డి, ఎండు ఆకులు తినేవాడు. ఇంకా తర్వాత నెల 3వ నెల వచ్చింది. ప్రతి 9 రోజులకి ఓన్లీ కేవలం జలం మాత్రమే తాగేవాడు. 9 రోజులకు ఒకసారి నీళ్లు తాగేవాడు. అది ఆ విధంగా
ఎల్లవేళలా స్వామి యొక్క జపం మంత్రం ఇంకా ఆయన యొక్క మనసులో శ్రీమన్నారాయణ తప్ప ఇంకొకడు లేడు. ఆ పదిలో పిల్లలు కదండి, పవిత్రంగా ఉంటుంది మనస్సు. పెద్దవాళ్ళకి 90 వ్యాపకాలు ఉంటాయి, పిల్లలకి ఏమి ఉండవు. ఆ పిల్లల యొక్క మనస్సు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పట్టుదల ధ్యానము, భగవంతుడి యందు ధ్యానంతో అలా ధ్యానం చేస్తూ ఉన్నాడు. 3 రోజులు ఒకసారి వెలగపండు, 6 రోజులకు ఒకసారి ఎండుగడ్డి, 2వ నెలలో, 3వ నెలలో ఏమో జలం 9 రోజులకి, ఇంకా 4వ రోజు వచ్చిందండి 4వ నెల. 12 రోజులకు ఒకసారి గాలి పీల్చేవాట, వాయుభక్షణం, వాయువుని భక్షించేవాట. ఇంకా 5వ నెల తన శ్వాసను పూర్తిగా ఆపేశాడు. ఇంకా పూరకం లేదు, ఏదో చూసారా రేచకం లేదు, ఇంకా ఏ విధమైనటువంటి గాలిని శ్వాస తీసుకోవడం కానీ, శ్వాసను బంధించడం కానీ, శ్వాసను వదలడం కానీ లేదు. మొత్తం శ్వాసనే బంధించేసాడు. ఇది 6వ మాసం అన్నమాట. ఇలా జరిగేటప్పటికీ ఎప్పుడైతే తన శ్వాసను బంధించాడో ఇంకా భగవంతుడు ఆయన అధీనంలోకి వెళ్ళిపోయాడు. అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎవరి అధీనంలోకి వెళ్ళాడు? ఆ ధ్రువుడి యొక్క అధీనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేప్పుడు సమస్త లోకాలు ఇంకా శ్వాస లేకుండా బంధించబడిపోయాయి. పడిపోయేప్పుడు అందరూ గబగబా పరిగెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు ఏం చేయగలరు? గబగబా శ్రీమన్నారాయణ దగ్గర అందరూ పరిగెట్టుకొచ్చారు. ఓ మహానుభావ, వాడెవడో తెలియదు, ఉత్తానపాదుడు కుమారుడైనటువంటి ధ్రువుడు ఘోరమైనటువంటి తపస్సు చేసేస్తున్నాడయ్యా బాబు, నువ్వేదో ఆ సంగతి చూడన్నారు. అంటే లోకమంతా కూడా శ్వాస బంధించబోతే ఇంక ప్రాణాలు ఉండవు కదా, ఇంకా సృష్టి ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఏం కంగారు పడకండి, అతను ఉత్తానపాదుడి యొక్క కుమారుడు ధ్రువుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతడు శ్వాసను బంధించాడు, అంటే నన్ను అతను అధీనం చేసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా ఏమి చేయడానికి లేదు, నేను కూడా అతని అధీనంలో ఉన్నాను. కాబట్టి నేను వెంటనే ధ్రువుడి దగ్గరికి బయలుదేరి పెడతాను, మీ సమస్యను పరిష్కారం చేస్తాను, సమస్త లోకాలు మళ్ళా సుఖమయంగా ఉంటాయి, మీరు కంగారు పడవలసిన పని లేదు అని చెప్పి శ్రీమన్నారాయణుడు దేవతలందరికీ హామీ ఇచ్చాడు. రేపు ఉపాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు మళ్ళా అక్కడికి పెడతాడు. ఎక్కడికి? ఆ యొక్క తపస్సు చేసేటువంటి ప్రాంతానికి పెడతాడు. వెళ్ళి ఆ ధ్రువుడికి వరాలు ఇచ్చి ఆ విశేషాలన్నీ కూడా మనం రేపు మంచి ఉపాఖ్యానం తెలుసుకుందాం. మరి ఇటువంటి భాగవతం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నవారే వినగలరు, అనుగ్రహం లేని వారికి మనం ఏమీ చేయలేం. అంచేత చెప్పాలన్నా వినాలంటా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలట భాగవతం. అందులో ధ్రువోపాఖ్యానం ఎంత గొప్పది చెప్పండి. స్వామి ఎటువంటి వరాన్ని ఇచ్చాడు, ఆ ధ్రువుడు ఏమనుకున్నాడు, ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మళ్ళా మనం రేపు తెలుసుకుందాం. ఈ యొక్క భాగవతాన్ని మీరు చూస్తూ మీ యొక్క సహచరులందరికీ కూడా ఇది అందిస్తారని చెప్పి కోరుకుంటూ, అంటే పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని మీరు దాంట్లో ఈ యొక్క భాగవతం చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, అందరికీ కూడా భాగవతం వినిపించండి. విన్నవాళ్ళు వినిపించేవాళ్ళు కూడా మహాపుణ్యం అని తెలియజేస్తూ, అసలు భాగవతం యొక్క అనుగ్రహం వలన మన యొక్క కష్టాలన్నీ కూడా దూరం అవుతాయట. సదా భగవన్నామ స్మరణ అందరూ కూడా వీలైనప్పుడల్లా ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించండి. ఈ సంసార సాగరం అంటే కష్టాల నుండి మనం బయటపడతాం అని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.